హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. డిఎస్సి, టెట్, దాంతోపాటు ప్రిలిమ్స్కి సంబంధించి అనేక రకాలైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, రెగ్యులర్ అప్డేట్స్ కోసం, టీచర్ అప్డేట్స్ కావచ్చు, గురుకుల అప్డేట్స్ కావచ్చు, గ్రూప్స్ అప్డేట్స్ కావచ్చు, ఏవైనా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇటీవలే 34,200 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. 840 పైగా వీడియోలు ఉన్నాయి. 400 పైగా తెలుగు కంటెంట్ క్లాసులు ఉన్నాయి. ఈ విధంగా రెగ్యులర్గా మన క్లాసుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిఎస్సి ఆన్లైన్ టెస్టులు రాయాలనుకునేవారు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన పరీక్షలు మీరు రాయాలనుకుంటే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, దీనికి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. దాంతోపాటు ఎవరైనా మన ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. టాపిక్లోకి వెళ్తే ముందుగా 2 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. 11,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఇకపై ఏడాదిలో 2 సార్లు టెట్ పరీక్ష ఉంటుంది అని చెప్పేసి వార్త రావడం జరిగింది. ఈ విధంగా 2 రోజుల్లో మరి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 5,000 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలిపింది. మళ్ళీ నిన్ననే మళ్ళీ 5,000 చిల్లర పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తంగా 11,060 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది. జూన్లో టెట్ పరీక్ష ఉంటుంది. ఇకపై ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తర్వాత మరో వార్త తీసుకున్నట్టయితే మనము నెక్స్ట్ టీచర్ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. మొత్తం 11,062 పోస్టులకు మెగా డిఎస్సి కొత్త నోటిఫికేషన్ జారీకి అవకాశం అని చెప్పేసి మళ్ళీ వార్త వచ్చింది. గతంలో ఏ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఎన్ని పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో అవంతా కలుపుకొని మొత్తం మీద 11,062కు ఈ సంఖ్య చేరిందట. గ్రూప్ 1 తరహాలోనే పాత డిఎస్సిని రద్దు చేయనున్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. తర్వాత వచ్చినట్టు మనకు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి మళ్ళీ వార్త వచ్చింది. దానికి కొనసాగింపే ఇది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు 2-3 రోజుల్లో. 6,500 పైగా సెకండరీ గ్రేడ్ ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,600, పండిట్ పోస్టులు 700, పీఈటీ పోస్టులు 190 ఉన్నట్టు మనకు లెక్క తెలిసిందనమాట. తర్వాత ఈ వారంలోని మెగా డిఎస్సి అని చెప్పేసి మరో వార్త వచ్చింది. ఇది ఈనాడులో వచ్చింది. 11,060 పోస్టుల భర్తీకి సన్నాహాలు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ఈ వారంలోనే మరి జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. దాదాపు 11,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. తర్వాత వచ్చినట్టు మనకు 25,000 టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి నిర్వహించాలి అని చెప్పేసి మనకు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడించినటువంటి నిరుద్యోగులు. నిరుద్యోగులందరూ కలిసి ఆర్ కృష్ణయ్య గారి సమక్షంలో మరి విద్యాశాఖను ముట్టడించారు. 25,000 పోస్టులతో మాకు డిఎస్సి నోటిఫికేషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారన్నమాట. 25,000 టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇది నవ తెలంగాణలో వచ్చింది. ఇదేమో నెక్స్ట్ ప్రభాత వార్తలో వచ్చింది. మెగా డిఎస్సితో 25,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం జరిగింది. ఇది వెలుగు పత్రికలో వచ్చింది, చాలా పత్రికల్లో వచ్చాయి. నేడు రేపు గురుకుల టీజీటీ అభ్యర్థుల వెరిఫికేషన్ మీకు అందరికీ తెలుసుందే. 1:2 రిలీజ్ అయిపోయింది. మరి ఈ రోజు రేపు 2 రోజులు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు స్టార్ట్ అనమాట. గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టుల ఎంపికైన అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన గురుకుల బోర్డు మంగళ బుధవారాల్లో పరిశీలించింది అని చెప్పేసి వార్త రావడం జరిగింది. నెక్స్ట్ 6 నెలలకు ఒకసారి టెట్ జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, ఈ విధంగా సంవత్సరానికి 2 సార్లు డిఎస్సితో సంబంధం లేకుండా టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారంట. గతం నుండి ఈ పని కనుక చేసి చాలామంది క్వాలిఫై అయ్యేవాళ్ళు. అది లేకనే చాలామందికి మార్కులు తక్కువగా ఉన్నాయి. టెట్లో మార్కులు కూడా మళ్ళీ రావాలా? రకరకాల మార్కులు అయితే రావాల్సి ఉంది. తెలుగు వాళ్ళకు సోషల్ చదువుకోవడం కానీ, బయో సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ సైన్స్ చదువుకోవడం కానీ, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఏటా 2 సార్లు టెట్ డిఎస్సితో సంబంధం లేకుండా జూన్ డిసెంబర్లో పరీక్ష నిర్వహణ చెప్పేసి మరో వార్త వచ్చింది మన తెలంగాణలో. జూన్ 9 గ్రూప్ 1 ప్రిలిమ్స్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి ప్రకటన, 2.5 గంటల పాటు పరీక్ష, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీపై 150 ప్రశ్నలు అని చెప్పేసి వార్త వచ్చింది. దీంట్లో కూడా మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ పేపర్ అని చెప్పేసి ఇంగ్లీష్ కాకుండా తెలుగు పెట్టాలని చెప్పి కొట్లాడుతున్నారు. మరి దీని మీద నిర్ణయం తీసుకుంటారంటే ఏం నిర్ణయం తీసుకుంటారో
మరి చూడాల్సి ఉంది. ఇక జూన్ 9 పరీక్ష గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ అని చెప్పేసి అన్ని రకాల పేపర్లో మరి వార్త అయితే హైలైట్గా రావడం జరిగింది. ఇక ఉద్యోగార్థులకు అండగా స్టడీ సర్కిళ్ళు, మీకు అందరికీ తెలిసిందే గతం నుంచి నోటిఫికేషన్ లేవు కానీ సో ఒక వైపు అయితే మరి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కోచింగ్ సెంటర్లో. అవి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ కాకుండా ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తున్నాయి, కొంతమంది దాతలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, రకరకాలుగా ఉన్నాయి. సో ఓవరాల్గా గ్రూప్స్తో పాటు ఇతర పోస్టులకు ఉచిత శిక్షణ, తొలుత ప్రవేశ పరీక్ష, ఎంపికైతే స్కాలర్షిప్, టీ స్నాక్స్ ఖర్చులు ఇస్తారు. దరఖాస్తులను ఆహ్వానిస్తున్న బీసీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా యువతకు సదవకాశం అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం. దీన్ని చాలామంది యూజ్ చేసుకుంటున్నారు, ఉపయోగించుకోవాలి కూడా. ఇక తర్వాత వచ్చినట్టు మరి నెక్స్ట్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ గారు సో మనకు మంత్రి పొంగిలేటికి వినతి పత్రం అందజేయడం జరిగింది. సో ఈ విధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ఖాళీ పోస్టులు, అన్ని రకాల యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను తొందరగా భర్తీ చేయాలి. ఇంకోటి ఏంటంటే గతంలో మరి కేసీఆర్ ప్రభుత్వం మరి ఒక బిల్లు కూడా గవర్నర్ దగ్గర పంపిస్తే ఆ బిల్ అట్లే పెట్టుకోవడం జరిగింది, దానికి ఆమోదం నిలపలేదు. సో ఇప్పుడైనా మరి దాని మీద ఒక కొలికి తీసుకొస్తే ఒక 4,000 చిల్లర పోస్టులు మరి విశ్వవిద్యాలయ స్థాయి పోస్టులు ఉన్నాయి. సో ఆ పోస్టులు భర్తీ చేస్తే అంటే ఉన్నత విద్య ఇంకా పటిష్టంగా ఉంటుందనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇక ఏడాదిలోపు మొత్తానికి ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ డెఫినెట్గా చేస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలో మెగా జాబ్ మేళలో మాట్లాడడం జరిగింది. ఇక భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగాలకు జిఆర్ఎల్ విడుదల అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో నాన్ గేటెడ్ ఉద్యోగాల భర్తీకి మరి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసినట్లు కార్యదర్శి మరో ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇక నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అంటే ఎందుకంటే రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం 8:45 గంటకల్లా మరి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. హాజరు కరుణ 9.80 లక్షల మంది విద్యార్థులు అంటే 9,80,000 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు ఇంటర్. ఇక తర్వాత వచ్చినట్లయితే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఇంకెన్నడు లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ. ఇప్పటికే 3 సార్లు గ్రూప్ 2 వాయిదా, కేవలం నోటిఫికేషన్కే పరిమితమైన గ్రూప్ 3, పేపర్ లీక్తో రద్దయిన డిఏఓ ఎగ్జామ్ దాంది అదే పరిస్థితి. మొత్తం ఈ గ్రూప్ 3 డిఏఓ పరీక్షల మరి మాటే లేదు, అది ఉండయా ఏ టైంకి ఉంటుందో ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు. సో ఓవరాల్గా వచ్చినట్టయితే మనకు డిఎస్సి ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించి మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. రాసుకోవాలనుకుంటే మరి మన ఛానల్లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మరి షార్ట్ అండ్ స్వీట్గా మరి అన్ని రకాల పేపర్లలో వచ్చినటువంటి వార్తల సమాచారం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అలాగే వచ్చిన లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.